ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత మండల తహసీల్దార్లు, ఎంపీడీలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23 తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని తెలియజేశారు. దీనికోసం విజయనగరంలో మొత్తం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఆ రోజు పరీక్ష కేంద్రాల వద్ద 140 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. వాటి వివరాలు మీకోసం. 23rd మార్నింగ్ వరకు మన కంట్రోల్ ఉంటుంది. అండ్ 23rd మార్నింగ్ concerned liaison officers should take care of this movement of question papers. Morning with bandobastu memo vehicles పంపిస్తాము. అప్పుడు we have to coordinate with them and you have to ensure it has reached properly. And exam conduct చేసిన తర్వాత all the exam అయిపోయిన తర్వాత exam related materials, finished materials should also come along with you and should be deposited on the very same day properly at the same control. So appudu because 23rd morning varaku we have that control. Once it is given to you, once it is given to the liaison officer, మన చేతిలో ఉండదు. We cannot help it. Even though if any mishap, any issues జరిగినా కూడా we cannot handle. That's why I'm telling రూల్ కనుక చూసుకోండి ముందుగానే. అండ్ ఎనీ అదర్ ఇంకా అడిషనల్ ఫోర్స్ మీకు కావాలంటే ముందుగానే పోలీస్ మాకు రిక్వెస్ట్ చేస్తే విల్ ఇన్ఫార్మ్ పోలీస్ అఫీషియల్స్ టు యాడ్ 1 or 2 పోలీస్ ఫోర్సెస్ అండ్ పైలట్ వెహికల్స్ కావాలంటే ముందుగానే చెప్పవచ్చు. బట్ ప్రెసెంట్లీ వీఆర్ హ్యావింగ్ సర్టెన్ సిస్టమ్ విచ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. ఆల్రెడీ మీకు ఎనఫ్ బందోబస్తుతో పోలీస్ వాళ్ళకి పంపిస్తున్నాం. అండ్ సైట్లో కూడా ఆల్రెడీ మీకు బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ప్రమిసెస్లో మినిమం 2 పోలీస్ ఆఫీసర్స్ ఇన్ అన్యూనిఫామ్లో కూడా ఉండి ఫ్రిస్కింగ్ అని చేస్తారు. అండ్ లోకల్ అక్కడ ఎగ్జామ్ వీడియోని కూడా వాళ్ళు ఒకసారి స్క్రూటనైజ్ చేసుకుంటారు.